అప్పుడే తీసుకొని ఉండాలి వదిలేసి అప్పుడే తీసుకొని ఉండాలి. ఎట్లా తీసుకుంటారు? ప్రతి ఒక్కరు వచ్చి వాయిస్ ఇవ్వండి వాయిస్ ఇవ్వండి అంటే చెప్పినా కదా. ఇట్లా నేను కూడా ఇచ్చే సార్ నష్టపోయారు అనేసి అంటుంటే ఇక్కడ ఎవరిని మోసం చేయాలని కానీ ఎవరికి అన్యాయం చేయాలని కానీ ఎవరు చేయలేదు సార్. మా ఆఫీస్లో ఈ రాజేష్ అనే అబ్బాయి ఈ యాప్ అనేది మా దీంట్లోకి తీసుకొచ్చారు, మెప్మా డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చాడు. ఆ అబ్బాయి ఒక లింక్ పంపించడం వల్ల సీఓల్కి వచ్చింది. సీఓల్ ద్వారా మాకు చెప్తే మేము దాన్ని ప్రజల్లోకి ఎవరికి కానీ మేము చెప్పలేదు, మీరు చేసుకోండి, మీరు ఇట్లా ఇన్వెస్ట్ చేయండి, మీరు చేస్తే మీకు లాభం వస్తుందని చేయలే. ఏదో మా కర్మకాలి ఇట్లా జరిగిపోయింది. కాకపోతే దీంట్లో ఎవ్వరు కానీ మేము బాధ్యత అయితే మాది ఏమీ లేదనేది మేము అందరి తరఫు నుంచి నేను చెప్తాను సార్. మాదైతే ఎటువంటి బాధ్యత లేదు. అంటే మీకు మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అప్పట్లో? రాజేష్ తీసుకొచ్చిన విషయము సీఓలకు చెప్పారు. సీఓలు మాకు చెప్తే మేము చేశాం సార్. చెప్పలేదు సార్ మాకు చెప్పిన తర్వాత మేము చేయలేదు సార్. తర్వాత సార్ మాకు చెప్పిన తర్వాత మేము చేయలేదు తీసుకున్నారు. సార్ మాకు చెప్పిన తర్వాత మా ఇది వద్దు, ఇది ఫ్రాడ్ అని చెప్పిన తర్వాత మేము చేయలేదు. కాకపోతే లాగిన్ అనేది ఒకసారి లాగిన్ తీసుకున్న తర్వాత అది కంపల్సరీ వాళ్ళకి అలాగే వాళ్ళ సెల్లుల్లో ఉంటుంది. దాంట్లో వచ్చే ఆఫర్స్ ఏమి అనేటివి వాళ్ళకే చూసుకుంటూ అంటారు. దాన్ని బట్టి వాళ్ళు వచ్చి దీంట్లో ఇది బాగుంది, ఇది చేసుకుంటాను వాళ్ళు చేసుకునిందే తప్పించి మేము మీరు రండి, మీ డబ్బులు తీసుకొచ్చి ఇందులో పెట్టండి అని చెప్పి ఎవరికైతే ఫోర్స్ చేసి అయితే ఎవరికి వేపించలేదు సార్. ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేసుకున్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఎవరు బయట రాలేదు. కేవలం ఆర్పీలు అనేసి మా మీదే పడితే మేము ఏం చేయాలో చెప్పండి? మధ్యతరగతి కుటుంబాలు మేము ఈ బాధతో మేము ఏమైపోతామో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము సార్. అది పరిస్థితి సార్. ఇక్కడ మేము ఆర్పీలు అయితే 39 మంది ఉన్నాము. 39 మందిలో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళే 11 మంది ఉన్నారు. అంటే వాళ్ళు కొంచెం వాళ్ళ ఫ్యామిలీస్ కొంచెం సెటిల్గా కొంచెం బాగుండే వాళ్ళు అలా ఇలా ఉండిపోయారు, వద్దని చెప్పేసి ఉండిపోయారు. మాకు జరుగుబాటు లేని వాళ్ళు 2 ఆడపిల్లలు, భర్త లేదు, ఏదో 10 రూపాయలు వస్తుందంటే ఇది ఫ్రాడ్ కాదు. ఇక్కడ 27వ తేదీ అమెరికాకు పోయేసి మేము షేర్ హోల్డర్గా సైన్ చేసి ఇక్కడ వచ్చి ఆఫీస్ పెట్టేస్తాము. తర్వాత అందరూ మన దగ్గరే వస్తారు. మీకు గవర్నమెంట్ సింబల్ చూపిస్తున్నాము, ఫ్లైట్ టికెట్లు చూపిస్తున్నాము, ఆఫీస్ రూమ్ గుండుబాయి దగ్గర చూసేస్తున్నాము, ఇంకా నెక్స్ట్ 10వ తేదీ లోపల ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పి మాకు బాగా నమ్మించి చేసినారు. ఈరోజు మేము వాడు జెండా ఎత్తేసి వెళ్ళిపోయినాడు. అందరూ ఆర్పీల పైన వచ్చింది. ఇప్పుడు ఒకరు చేసినాం అనుకోండి సార్, మేము ఒకరు చేసి ఉంటాం, మీరు ఇంకొక 10 మందికి మీ కింద చైన్ లింక్ ద్వారా చేసేసి ఉంటారు. కాకపోతే ఎక్కడి నుంచి వచ్చిందంటే మెప్మా నుంచి వచ్చింది అనేది ఇప్పుడు అందరూ అదే మాట్లాడుతున్నారు. మెప్మా నుంచి వస్తే నువ్వేం ప్రతి ఒక్క 5,000 మంది వచ్చి మెప్మా వాళ్ళ దగ్గర చేసుకోలేదు కదా, మరి మెప్మా వాళ్ళు మాత్రమే ఎందుకు వచ్చినారు? మిగతా వాళ్ళు ఎందుకు రావటం లేదు బయట? మీరు బయట ఎందుకు రాలేదు, ఎందుకు మాట్లాడలేదంటే బయట ఈ పరిస్థితిలో ఏం చెప్పాలో జనాలకు వాళ్ళు మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు. అక్క మీ దగ్గర మేము కట్టాము అనేసి అంటున్నారు. మేమేం చెప్పాలి? మాకు పైన ఉండే వాళ్ళు చెప్తే మేము చేసాం. దీంట్లో ఫ్రాడ్ లేదు అని మేము నమ్మిన తర్వాతే దీంట్లో దిగం తప్పించి ఒకరిని మోసం చేయాలని అలా చేసే వాళ్ళైతే ఈ 12 సంవత్సరాల్లో గవర్నమెంట్ పథకాలన్నీ తీసుకొచ్చి ప్రజలకు చెప్పి ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. కానీ వాళ్ళకి మోసం చేసే ఉద్దేశం ఏంటి? మేము అసలు ఇందులో ఒక అడుగు పెట్టే వాళ్ళే కాదు. ఏదో వాడు చెప్పిన దానికోసం నమ్మి మేమేదో దీంట్లో కాలు పెట్టేసాం తప్పించి దీంట్లో మోసం చేసే ఉద్దేశం అయితే ఆర్పీలు ఎవ్వరికి కానీ లేదు సార్. దయచేసి ఈ విషయాన్ని గమనించి వాడు పైన ఎక్కడున్నా సరే వాడిని తీసుకొచ్చి ప్రజలకి మీ వల్ల చేయగలిగిన సహాయం ఎంతవరకు ఉంటే అంతవరకు చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున నేను కోరుకుంటాను సార్. ఇప్పుడు ఆర్పీల పైన లోన్ పెట్టిస్తే అమౌంట్ తీసుకుంటా ఉన్నారు అని చెప్పి అవన్నీ ఫ్రాడ్ సార్, అవన్నీ తప్పు సార్, అవన్నీ కరెక్ట్ కాదు సార్. అవన్నీ ఇప్పుడు అదే చెప్తాను కదా, ఒక చిన్న విషయం జరిగిందంటే దానికి 4 రకాల వాటిని జోడించి చెప్తారు. ఇప్పుడు 300 కట్టిన మెంబర్ వచ్చి చెప్తుంది నేను 4 లక్షలు కట్టేస్తాను అంటాం. కానీ ప్రూఫ్ ఏమి అనేసి అంటే వాళ్ళ యాప్లో ఉండే డీటెయిల్స్ అనేటివి ఆల్రెడీ యాప్ ఎప్పుడైతే కొలాప్స్ అయిందో అప్పటితో ఆ డీటెయిల్స్ అన్ని తీయేశారు యాప్లో. కాబట్టి వాళ్ళు ఎంత కట్టినారు అనేది కూడా మనకి తెలియదు. అలాంటప్పుడు నువ్వు చెప్పేది నేను వచ్చి ఇక్కడ ఆర్పీగా 12 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తానన్న. ఇప్పటి వరకు కూడా మెప్మా వాళ్ళు ఏం చెప్పినా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమును కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినవన్నీ మేము చేయడం, మేము ప్రతి ఒక్క ఆర్పీ కూడా వాళ్ళ విధుల్ని ఖచ్చితంగా నెరవేర్చినారు. కాకపోతే ఈరోజు కొంతమంది అంటే నేను కూడా ఒక బాధితురాలనే, ఇందులో నేను కూడా ఉన్నాను. ఏం జరిగిందనేసి అంటే మన ఆఫీస్లో పనిచేసే డిఓ అనే రాజేష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే
అక్క ఇది పక్కా యాప్, మేము ఇంతవరకు కూడా ఎవరి దగ్గర కూడా ఇట్లా యాప్ లేదు, అసలు నేను నమ్మను ఇలాంటిది, ఎవరన్నా చెప్తే కూడా పోరా పక్కకి వెళ్ళేసి అనేది. అలాంటిది ఈరోజు నేను చేశానంటే కారణము ఆ అబ్బాయి కూడా మాతో పాటు 12 సంవత్సరాలుగా మాతో ఉన్నాడు, ఒక తమ్ముడులాగా అన్నలాగా మాతో ఉన్న మనిషి. ఇలా అని చెప్పేసరికి ఇక 27వ తేదీ రోజు అమెరికాకు పోతాను, ఫ్లైట్ టికెట్స్ కూడా చూపించడము, అదే గిఫ్ట్ బోనస్లు పెట్టడము. నేను ఇంకా వచ్చే ఆగస్టు లోపల ఇక్కడ పక్కన గుండుబాయి దగ్గర రూమ్ చూసినాము, ఇక్కడ ఆఫీస్ అనేది పెడతా ఉన్నాము, దీంతో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఎవరి దగ్గరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినారంటే మీకు పక్కాగా నేను గ్యారంటీ, రేపు వాళ్ళకి డబ్బులు పోయినా నేను వాళ్ళకి కట్టిస్తాను, నన్ను చూపించండి అనేసి అంటే నేను చేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఫస్ట్ చేయలేదు. 3 నెలల వరకు కూడా నేను ఇవన్నీ నమ్మకుండా వదిలేసిన. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత 3 నెలల తర్వాత మే 8వ తేదీ రోజు మా సీఓ మేడం మాకు చెప్పారు, మేము ఈ రకంగా చేసుకున్నాము, మాకు ప్రతిరోజు డబ్బులు వస్తూ ఉంది, మీరు కూడా చేసుకోండి, ఏదో బిడ్డలు ఉన్నారు, మీకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు కూడా ఇబ్బందుల్లో ఉన్నావు, చేసుకొని నువ్వు కూడా 10 రూపాయలు సంపాదించుకో అంటే, లేదు కానీ నా వల్ల కాలేదు కానీ నేను చేయలేను, నా దగ్గర డబ్బులు లేదు అంటే, ఏదో కొద్దిగా అమౌంట్ వేసి నువ్వు చేసుకోండి అని చెప్పారు. అని చెప్పి నేను స్టార్ట్ చేసి 6,900 రూపాయలు స్టార్ట్ చేసి మేము ఇన్వెస్ట్ అనేది చేశాం. ఆ తర్వాత చేసిన తర్వాత ఎవరో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కొలీగ్స్ వాళ్ళు చూసి డబ్బు వస్తుంది అనేసి అంటే నేను చేయడం వల్ల నీకు కూడా లాభం ఉంది, నువ్వు చేసుకుంటే నీకు కూడా 10 రూపాయలు లాభం వస్తుంది, దీంట్లో ఎవరిని మోసం చేసేది కాదు, ఇది ఫ్రాడ్ కాదు, ఇది కరెక్ట్ అయిన యాప్, దీంట్లో డబ్బులు ప్రతి ఒక్కరికి వస్తుంది, దీంట్లో మనము బాగుపడతాము, మనకి వాళ్ళు చేసేవాళ్ళు బాగుపడతారు. అంటే ఇది ప్రభుత్వ పథకం కాదు కదా, మరి దాన్ని ఎలా ప్రజలకు తీసుకెళ్లారు చెప్పండి. గవర్నమెంట్ సరే, ఇప్పుడు మీ అధికారులు మీకు ఒక నిమిషం మీకు అధికారులు చెప్పారా ఇది తీసుకెళ్ళమని? సీఓ మేడం చెప్తేనే మేము చేసాం, లేకపోతే మేము అంటే సీఓ మేడం చెప్పడం వల్లే మీరు తీసుకెళ్లారా? అవును, మా సీఓ మేడం దగ్గర నుంచి నేను లాగిన్ తీసుకున్నాను. సింబల్ చూపించినారు మాకు, ఈ సింబల్ గవర్నమెంట్ ది, ఎవరంటే వాళ్ళు వేసుకోరు కాబట్టి మీరు చేసుకోండి, దీని మీద క్లారిటీ ఉంది, మీకు ఆఫీస్ పక్క రూల్స్ తో పాటు పెడుతున్నాము అని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసి రాజేష్ సీఓ మేడం మమ్మల్ని వేసుకో, నాకు భర్త లేదు అనేసి నువ్వు వేసుకో, 4 రూపాయలు సంపాదించుకుంటావు. ఎవరు చెప్పారు? మా సీఓ మేడమే చెప్పినారు, జయంతి మేడం చెప్పినారు, నాకు భర్త లేదు, నువ్వు భర్త లేదు కదా, రూపాయి సంపాదించుకుంటే నీ బిడ్డలకు ఏదో ఒకటి అవుతుంది అని చెప్పడంతో మేము ప్రతి ఒక్క ఆర్పి ఇలాగే మోసపోయినాము. చేయనోళ్ళు తెలుసుకున్న వాళ్ళు పక్కకున్నారు, చేసిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరూ తన ఫ్యామిలీ గురించి, మాకు జీతాలు కొంచెం తక్కువ కాబట్టి 2 నెలలకి 3 నెలలకి వస్తుంది, ఏదో ఒక రూపాయి వస్తే మా పిల్లల భవిష్యత్తు, మా పిల్లల జీతాల కోసం స్కూళ్ళకి ఫీజులు కట్టాలన్న ఒక ఉద్దేశంతోనే మేమైతే ఈ యాప్లో వర్క్ చేసినామే తప్ప ఒకరు కడుపు కొట్టాలని, ఒకరిని ఇది చేసేయాలని, రోడ్డుకు తెచ్చాలి, మేము కూడా బాధ్యులే సార్. కానీ మేము కూడా ఈరోజు రోడ్డుకు వచ్చేసినాం. నా పరంగా, నా ఫ్యామిలీ పరంగా 8 లక్షలు పెట్టాను నేను కూడా. నా సొంతంగా నేను కూడా 2,25,000 రూపాయలు అకౌంట్ డీటెయిల్స్తో సహా నేను ఇన్వెస్ట్ చేసిన పేపర్స్తో సహా మేడం గారికి ఈరోజు నేను సబ్మిట్ చేశాను. అంటే ఇక మీ వల్లే ప్రజల్లో ఇప్పుడు 5,000 మంది పైగా నష్టపోయారు, అది వేల కోట్లు నష్టపోయారు. దీని బాధ్యత అంతా చెప్పాలంటే ఒక అంటే ఇక్కడ నుంచే మొదలైంది, అంటే మొదలైంది ఇక్కడ నుంచే కదా, అంటే వాళ్ళ నష్టాన్ని ఎలా పూరిస్తారు? నేను మీకు చేశాను అనుకోండి, మీరు ఎవరైనా వేరే వర్క్ చేసిండొచ్చు, అది వాళ్ళ చైన్ లింక్ లాగా వెళ్ళిపోయింది. కానీ వాళ్ళు పర్సనల్గా చేసినా కూడా ప్రతి ఒక్క దానికి ఆర్పీలే చేశారని మమ్మల్ని చేయడం ఇది చాలా దారుణమైన వాళ్ళు అయితే చాలా మంది బయట. ఇప్పుడు నేను ఒక మెంబర్ని యాడ్ చేశాను, ఆ మెంబర్ వేరే ఎవరైనా యాడ్ చేసి ఉండొచ్చు, ప్రతిదానికి మీరే చేశారంటే మేము ఎంతవరకు బాధ్యులు సార్? మేము కూడా ఇప్పుడు మోసపోయినాం, ఆ డీటెయిల్స్ అన్ని మేము కూడా ఇచ్చాము. కానీ ఇప్పుడు మా పరిస్థితి రోడ్లోకి వచ్చింది, నాకు భర్త లేదు, 2 అమ్మాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు చదివించుకొని చేయటమే నాకు పరిస్థితి చాలా దారుణం. అలాంటి స్థితిలో ఏదో 10 రూపాయలు వస్తుందంటే ఏదో ఆశపడ్డాము. మా మేడం చెప్పారు కాబట్టి ఆఫీస్లో రాజేష్ రూమ్ పెడతా ఉన్నారు, ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది, దీంట్లో ఫ్రాడ్ లేదు, ఇది ఖచ్చితంగా మా సభ్యులకి ఉపయోగకరంగా ఉంటుంది, మాకు ఉపయోగకరంగా ఉంటుంది అని నమ్మించడం చేతే మా మేడం చెప్తే మేము ఈ పని చేశాము. ఈరోజు మేమందరూ ఇలాగా ఆర్పీ చేశారు అనేసి అంటే మేము బయట జనాలకి నా కింద ఉన్న వాళ్ళు నన్నే అడుగుతున్నారు, నేను ఎవరిని అడగాలి? వాళ్ళకి సమాధానం నేను చెప్పలేకపోతాను. 3 రోజుల నుంచి ఇంట్లో జనాలు నిండిపోయి ప్రాణాపాయ స్థితి వరకు వచ్చాను, ఈ సమాధానాలు చెప్పలేక. మరి 5 రోజుల నుంచి ఇంత ఇది జరుగుతా అంటే ఎందుకు ముందర కాలేదు? ఈ రోజు మాత్రం ఎందుకు వచ్చారు? ఒక మనిషి వచ్చి మాట్లాడినారంటే వాళ్ళకి సాధారణ మనిషి కాబట్టి వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడతారు. మేము ఒక బాధ్యతాయుతమైన దీంట్లో ఉన్నాము, కొద్దిగా ఆలోచించుకోవాలి, ఏం చేయాలి, 10 మందికి సమాధానం చెప్పాలి, బయట ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, మాకు కూడా కరెక్ట్ గా క్లారిటీ లేదు, అసలు ఏం జరుగుతుందని తెలియని పరిస్థితిలో మేము కూడా ఉన్నాం కదా సార్.
దానివల్లనే ఇప్పుడు నిన్నటి నుంచి మేడం వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే దానికి మేము కూడా బాధ్యులం మేడం. ఇలా ఉంది ఏదో తెలియక వాళ్ళు చెప్పితే మా ఆఫీసర్ పైన ఉండేవాడు రాజేష్ చేసిన పనికి మా మేడం చెప్తే మేము చేసి ఈ రకంగా రోడ్లోకి వచ్చేసాము. మా పరిస్థితి ఇలా ఉంది మేడం. మేడం మా వినతిని మేము విన్నవించుకున్నాము. ఇందులో మా తప్పు అయితే ఎటువంటి తప్పు లేదు, చెప్పడం వల్ల చేశాము. ఈరోజు మేము కూడా బజార్లోకి వచ్చాము. దయచేసి ఆర్పీల గురించి చెడ్డగా మాట్లాడొద్దని నేను మీ అందరి తరఫున కోరుకుంటాను. జెంట్స్ చేసినారు కదా.